ఓం గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఆర్యన్ రాజేష్. వెల్కమ్ టు ఆర్యన్ మోటో వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం గురించి తెలుసుకుందాం. నేను ఈ ఆలయానికి వచ్చే దారిలో ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూశాను ఫ్రెండ్స్, కొండని. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అది మీకు కూడా అనిపిస్తే కనుక తప్పకుండా మీరు లైక్ చేసి కామెంట్లో చూసింది నాకు చెప్పండి, చూసారా లేదా అనేది నాకు చెప్పండి. అయితే ఈ గుడికి ఇంకో ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా ఈ గుడిలోకి వచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేసి అబద్ధం చెప్తే కనుక వాళ్ళకి 90 రోజుల్లో జరగాల్సింది జరుగుతుంది. అలాగే మీరు చూస్తున్నారు కదా, ఆ కోనేరులో స్నానం చేస్తే చేయనివ్వరు. కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకుని స్వామివారిని దర్శించుకోండి. అయితే ఈ గుడి దర్శించుకోవడానికి 6 ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఈ 6 ప్రత్యేకతలు ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్, నేను ఈ గుడికి వెళ్ళే సమయంలో నేను చూసింది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఏనుగు ఆకారంలో ఉన్న కొండ అనమాట. ఇది నేషనల్ హైవే 140 అనమాట. మీకు 140లోనే మీకు ఈ కొండ కనిపిస్తుంది. ఇది మీకు చిత్తూరు నుంచి కాణిపాకం వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుంది. అలాగే కాణిపాకం నుంచి చిత్తూరు వచ్చేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. మీరు అటువైపు వెళ్తే ఖచ్చితంగా చూసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. రెండవది, మీరు గుడి కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్న నది అనమాట. దాన్ని బహుదా నది అని పిలుస్తారు. మీరు వచ్చినప్పుడు ఆ బహుదా నదిలో నీరు ఉంటే కనుక కనీసం స్నానం చేయగలిగితే స్నానం చేయండి. లేదనుకుంటే కనుక కాళ్ళు చేతులు కడుక్కోవడానికైనా ట్రై చేయండి. నాకు తెలిసి అక్కడ ఎక్కువ రోజులు ఆ బహుదా నదిలో నీళ్లు ఉండవు అనమాట, నేను నిన్నంత వరకు. సో మీరు వెళ్ళినప్పుడు కనుక ఆ బహుదా నదిలో నీళ్లు ఉంటే కనీసం కాళ్ళు కడుక్కోవడానికైనా సరే ట్రై చేయండి. స్నానం చేస్తే మరీ మంచిది. మూడవది, ఆంజనేయ స్వామి ఆలయం మీకు గుడి లోపల ఎడం వైపు ఉంటుంది. అక్కడికి తప్పకుండా వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఆయన క్షేత్ర పాలకుడు. నాలుగవది, ప్రధాన ఆలయం స్వయంభూగా వెలసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గురించి తెలుసుకుందాం. 3 అన్నతమ్ములు, చెవి మూగ గుడ్డి అయినటువంటి ఆ 3 అన్నతమ్ములకి ఒక పొలం ఉంటుంది. ఆ పొలంలో ఉన్న బావి ఎండిపోతే దాన్ని తవ్వుదామని ప్రయత్నించగా గుణపం వెళ్ళి ఒక రాయికి తగులుతుంది. ఆ రాయి నుంచి వచ్చిన రక్తం వీళ్ళ 3 మీద పడి వాళ్ళకున్న అంగవైకల్యం పోతుందన్నమాట. అయితే అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయి ఆ బావిని తవ్వి చూడగా ఆ బావిలో మనకి స్వయంభూగా వెలిసిన వరసిద్ధి వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆ గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా తీర్థం తీసుకోండి. ఎందుకంటే కనుక ఆ ఊరే నీటి నుంచే మనకి తీర్థం ఇస్తారనమాట. మళ్ళీ స్వామివారు నిత్యం పెరుగుతూ ఉంటారు. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కుడివైపు, మండపంలోని కుడివైపు చూసినట్లయితే మీకు కవచాలు కనిపిస్తాయి. ఆ కవచాలు 1945లో ఉన్న విగ్రహం ఎలా ఉంది, ఇప్పుడున్న విగ్రహం ఏ సైజులో ఉందో సేమ్ ఆ విగ్రహాలకు సంబంధించిన కవచాలు మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే ప్రత్యక్ష నిదర్శనం స్వామివారు నిత్యం పెరుగుతున్నారని మనకి తెలుసుకోవడానికి. ఇంకా 5వది, వాయువ్య మూల మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఈ గుడి యొక్క వాయువ్యంలో మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. మీరు ఆ ఆలయంలోకి వెళ్ళగానే పెద్ద పెద్ద నంది విగ్రహం, వినాయకుడిది, అలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అవి మీరు కంపల్సరీ చూడండి. ఈ ఆలయాన్ని రాజరాజ చోళులు 11వ శతాబ్దంలో కట్టించారనమాట. ఈ ఆలయంలో సూర్యభగవానుడు ఉంటారు. మీరు ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే ఒక స్తూపం ఉంటుందన్నమాట, ధ్వజస్తంభం. అది రాయితో చెక్కిందనమాట. మీరు చూస్తే ఆ రాయి మీద బొమ్మ ఉంటుంది. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే అప్పట్లో రాజరాజ చోళులు
ఈ గుళ్ళు కట్టడంలో ఎంత నైపుణ్యం కలవాలో మనం ఈ ఆలయంలో ఒక నిదర్శనం అనమాట. ఈ ఆలయం కూడా చూశారు కదా. అలా మనం పూజ ఆ ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించుకుని స్వామివారిని దర్శించుకోవాలన్నమాట. మణికంఠేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి. చూశారు కదా ఆ బొమ్మ ఎలా ఉందో, ఎలా చెక్కారో. 3D అనమాట, 3D లాగా ఉందనిపించింది నాకు. అలాగే మీరు బయటకు వచ్చినట్లయితే ఆ రైట్ సైడ్ మీకు పెద్ద పెద్ద విగ్రహాలు, దేవుడి చాలా కనపడతాయి. అలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి. మీరు చక్కగా ఆ స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చి కొంచెం ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. మిగతాది అయితే ఈ ఆలయం చాలా ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. మీరు దర్శించుకున్నప్పుడు కంపల్సరీగా ఇవన్నీ చూసి వెళ్ళండి. ఇకపోతే ఆరోది ఈశాన్యంలో, గుడి యొక్క ఈశాన్య మూల మీకు కనిపిస్తుంది అనమాట. ఈ గుడి శ్రీ వరదరాజస్వామి ఆలయం అనమాట. అందులో విష్ణుమూర్తి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రతిరోజు 9 గంటలకు, ఉదయం 9 గంటలకు సుదర్శన హోమం చేస్తారు. ఆ హోమంలో మనం కూర్చోవచ్చు, ఫ్రీ దర్శనమే, ఫ్రీగానే కూర్చోవచ్చు. లేదు మనం చేయించుకోవాలనుకుంటే కనుక 501 రూపాయి తీసుకుంటారు. అయితే ఫైనాన్షియల్గా కానీ, మానసికంగా కానీ, లేదా ఒంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ సుదర్శన యాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్తున్నారు. చాలామంది కూడా ప్రత్యక్షంగా చెప్పారు కూడా, నిజమైంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం ఇచ్చినాను అనుకుంటాను.